అక్కడ జేఎస్పీ, ఇక్కడ బీజేపీ. చంద్రబాబు ఫైనల్ టచ్, తుది మెరుకులు దిద్దుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి నివాసంలో భేటీ జరిగి ఉంది. సరే, ఆ భేటీ ఉదయం మొదలైంది, ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఆ భేటీలో ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సెంట్రల్ మినిస్టర్ షెకావత్, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే బీజేపీకి సంబంధించి ఇంకో ముఖ్య నేత పేరు ఉపేంద్ర ఏదో ఉంది. వీరు నలుగురు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఉదయం నుంచి ఇప్పటి వరకు చెక్కుతూనే ఉన్నారు. అభ్యర్థుల్ని చేస్తూ ఉంటే, జనరల్గా భారతీయ జనతా పార్టీ 542 మంది అభ్యర్థులని, భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో అభ్యర్థులను కూడా ఇంతసేపు రివ్యూ, ఇంత ఎనాలిసిస్, ఇంతసేపు చేసి ఉండరు. షెకావత్ గారికి అలుపు వచ్చేసింది. చూడండి పాపం, ఆయన చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకుంటే అట్టుండిద్ది అనేది అర్థమైంది. అది పేపర్లు తీశారు. ఇక నాది అటు తీసి ఇటు తీసి, ఆ క్యాండిడేట్ అయితే అలా, అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్, ఈ గతంలో వీళ్ళు గెలిచారు, గతంలో వీళ్ళు ఎక్కడ గెలిచారు, మీరేడైతే బాగుండిద్ది, మీ ఎక్కడైతే బాగుండిద్ది అని ఇక మొత్తం తిప్పి 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 వాళ్ళని చివరికి ఆయన అనుకున్న విధంగా వాళ్ళని తిప్పడం కోసం ఆయన అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తారు. అంటే ఆయన వర్క్ చేస్తాడు. అంటే దీని మొత్తం సారాంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు పని చేస్తారు. వారు దాదాపు రోజుకి అంటే 18 గంటలు పనిచేసేటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారిని రాజకీయాల్లో ప్రప్రథముడుగా భావించవచ్చు. అంత టైం పెట్టి ఎవరు పనిచేయరు. ఆయనకి ఆ ప్రత్యేకత ఆయనకు ఉంది. ఇప్పుడు మరి అంతసేపు పనిచేసినప్పుడు ఎంత కంటెంట్ని జనరేట్ చేసి ఉంటారు ఇన్ని రోజులుగా. దాదాపు ఆయన 14 సంవత్సరాలు సీఎం, 14 సంవత్సరాలు అపోజిషన్ లీడరు. ఆయనకంటూ రాజకీయంగా ఉన్నటువంటి ప్రస్థానంలో అన్ని నియోజకవర్గాల గురించి, ప్రతి నియోజకవర్గం గురించి ఆయనకు అవగాహన ఉంటుంది. మరి అందులో 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ల గురించి ఆయన సమగ్రమైనటువంటి ఒక ప్రణాళికను పెట్టుకొని, ఆయన సమగ్రమైనటువంటి ఇష్యూని డిస్కస్ చేసి ఆయన ఆ రిపోర్ట్స్ని వాళ్ళ ముందుంచుతున్నారు. అందులో ప్రధానంగా ఎంపీ సీట్ల విషయంలో ఒక చర్చ జరుగుతూ ఉంది, ఎమ్మెల్యే సీట్ల విషయంలో ఇంకో చర్చ జరుగుతూ ఉంది. ఎవరైతే జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి 24, సరే వారికి మొత్తంగా 30 ఇచ్చాము, 8 బీజేపీకి ఇచ్చాము అని చెబుతున్నటువంటి విధంగా వాటిలో నుంచి సీట్లు ఏ విధంగా అకామిడేట్ చేసుకోవాలి అన్నటువంటి కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే, గెలిపే లక్ష్యంగా సీట్లని ఫైనల్ చేయాలి అనేటువంటి భావన వారిలో ఎక్కువగా ఉంది. గెలవటం, అందుకు ఎలా అయితే గెలుస్తాము అనే కసరత్తు జరుగుతుంది. సరే, మనం ఎంపీ స్థానాలు ప్రప్రథమంగా తీసుకుంటే 25 ఎంపీ స్థానాలలో జనసేన పార్టీకి బీజేపీకి కలిపి 8 ఎంపీ స్థానాలు అంటున్నారు. సరే, అంతకుముందు పవన్ కళ్యాణ్ గారికి 3 ఎంపీ స్థానాలు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు 5 ఎంపీ స్థానాలు ఇచ్చారు. వారు ఇంకొక స్థానం అడిగితే అది పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసు చేసుకుని ఆయన మీరు నా స్థానం ఇస్తామనండి అని ఒక స్థానం ఇచ్చారు. సరే, ఇప్పుడు 17 స్థానాలు తెలుగుదేశం పార్టీ చేసింది. సరే, ఆ 8 స్థానాల్లో 6 స్థానాలు బీజేపీకి ఇస్తున్నటువంటి 6 స్థానాలు మనకు అందుతున్నటువంటి అంశం ప్రకారంగా అరకు కొత్తపల్లి గీత లేదా హేమానాయక్ పేరు వినిపిస్తూ ఉంది. అట్లాగే అనకాపల్లి సీఎం రమేష్ పేరు వినిపిస్తూ ఉంది. కాకపోతే అక్కడ సామాజిక వర్గ పరంగా అక్కడ బీసీ ఎలా సెట్ అవుతుంది అనేటువంటిది ఒక చర్చ ఉంది. సరే, రాజమండ్రి ఎవరైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వర్ గారు అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారంటున్నారు. ఇక ఏలూరు, నర్సాపురం వాళ్ళు అడిగారు లిస్టులో. ఇప్పుడు నర్సాపురాన్ని తీసి ఏలూరు తీసుకోవటానికి వాళ్ళు ముందుకొచ్చారు. నర్సాపురం తీసుకున్నట్లయితే రఘురామకృష్ణరాజు గారిని మరి వారి పరిస్థితి మరి ఎటు అనేటువంటిది ఒక చర్చ జరిగేది. సరే, దానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం 100 మంది దగ్గర అది చూద్దాం. అయితే ఏలూరు తీసుకోవటం ద్వారా ఏలూరు నుంచి సుజనా చౌదరి గారా లేదా తపనా చౌదరి, ఆయన కూడా కష్టపడి ఉన్నాడు. తపనా చౌదరి కూడా, సుజనా చౌదరి గారా తపనా చౌదరి, లేక నర్సాపురం కనుక బీజేపీ తీసుకునే పనికైతే
అక్కడ టీడీపీ నుంచి కంటెస్ట్ చేసే పనికైతే ఎవరైతే భాష్యం రామకృష్ణ, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, అట్లాగే డాక్టర్ పవన్ అని చంద్రబాబు నాయుడు గారి దగ్గర పాదయాత్ర చేసే టైం నుంచి చంద్రబాబు నాయుడు గారి వెంట నడిచినటువంటి వ్యక్తి, పార్టీలో ఇప్పుడు పార్టీతో పాటు నడిచినటువంటి వ్యక్తి, అతను కూడా అడుగుతూ ఉన్నారు. సరే, ఇప్పుడు అక్కడ వాళ్ళు ముగ్గురు దీంట్లో ఉన్నారు. సరే, అది బీజేపీకి అయితే మాత్రం అది సునా చౌదరా లేక తపనా చౌదరా అనేటువంటి దాంట్లో ఒక చర్చ ఉంది. ఇక దాని తర్వాత తీసుకున్నట్లయితే ఇక హిందూపురం సత్యకుమార్కి, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్కి ఆల్మోస్ట్ ఫైనల్ అయ్యేటువంటి పరిస్థితి. ఇక రాజంపేట మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఫైనల్ అయ్యేటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్గా వారు 6 స్థానాలు సంబంధించి. ఇక 2 స్థానాలు జనసేన పార్టీ చేయబోతున్నటువంటి స్థానాలు, ఒకటి కాకినాడ, 2 మచిలీపట్నం. అయితే పవన్ కళ్యాణ్ గారు మచిలీపట్నం నుంచి కూడా చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయంలో వాళ్ళు కొంత సర్వే కూడా చేయించుకుంటున్నారు. కారణం ఏంటి అని అంటే, ఇక్కడ చేయటం వలన, అక్కడ పిఠాపురం ఎమ్మెల్యేగా చేసి ఇక్కడ ఎంపీగా చేయటం వలన ఒక పాజిటివ్ ఇండికేషన్ ఉంటుంది అనేటువంటి దాంట్లో చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంపీగా చేయాలన్నటువంటి ఉద్దేశం లేదు, అది గమనించాలి. వారిని అమిత్ షా గారు స్వయంగా మీరు ఢిల్లీకి రావాలి, మీరు కేంద్ర మంత్రి అయితే బాగుంటుంది, ఢిల్లీకి మీరు వస్తే మీరు ఢిల్లీకి రాజు అవ్వాలి, అంటే ఢిల్లీలో మీరు ఉండాలి అనేటువంటి దాంతో వాళ్ళు అడగటం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు కనుక ఇక్కడ మచిలీపట్నం నుంచి కంటెస్ట్ చేసే పనికైతే కాకినాడలో ఉదయ్ అవుతాడు. మరి కాకినాడలో కూడా పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేస్తే మరి అప్పుడు ఇక్కడ మచిలీపట్నంలో బాలశౌరి అవుతారు. బాలశౌరి లేదా పవన్ కళ్యాణ్, ఎక్కడ బందర్ అయితే, కాకినాడ అయితే ఉదయ్ లేదా పవన్ కళ్యాణ్, లేదా అక్కడ సానా సతీష్ అని ఒక ఢిల్లీలో ఉండేటువంటి వ్యక్తి. సరే, ఆయన కూడా తన ప్రయత్నాన్ని తను గట్టిగానే చేసుకుంటూ ఉన్నారు. ఇది వారికి సంబంధించింది.